Hello everyone, welcome to Telugu One Academy and to APPSC Group 2 Mains Polity MCQ Series Discussion. ఈ రోజు సెషన్లో ఫండమెంటల్ రైట్స్ టాపిక్ మీద మిగతా క్వశ్చన్స్ని చూద్దాం. ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అన్ని అందులోనే అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్స్ అయినా కరెంట్ అఫైర్స్ అయినా మీకు ఆ ఛానల్లో ప్రొవైడ్ చేయబడుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రీచ్ అనేది పెరిగిన కొద్దీ మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది, మీకు ఇంకా ఎక్కువ వీడియోస్ని చేస్తాం. ముందుగా ప్రామిస్ చేసినట్టు ప్రతి సబ్జెక్ట్ మీద మీకు ఎంసీక్యూస్ అనేది అవైలబుల్గా ఉంచుతాం. ఎగ్జామ్ ముందు వరకు అన్ని టాపిక్స్ మీద ఎంసీక్యూస్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. దట్స్ అవర్ ప్రామిస్ ఫ్రమ్ అవర్ సైడ్, రైట్? సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ ఫర్ టుడే. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిలీజియస్ టీచింగ్స్ ఆర్ అలౌడ్? ఆప్షన్ స్టేట్మెంట్ 1, కంప్లీట్లీ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై ద గవర్నమెంట్, owned and managed by private but aided by government. Statement number 3, owned and managed by private and unaided by government. Statement number 4, run by the state but funded by charitable trust or donation. క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? ఏ ఇన్స్టిట్యూషనల్స్, ఏ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్స్లో రిలీజియస్ టీచింగ్స్ ఆర్ అలౌడ్ అని అడుగుతూ ఉన్నారు. మనకి తెలుసు రిలీజియస్ టీచింగ్ని ఏ ఆర్టికల్ గవర్న్ చేస్తుంది? ఆర్టికల్ 28 అనేది స్కోప్ ఆఫ్ రిలీజియస్ ఎడ్యుకేషన్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్లో కవర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఎంతవరకు ఇవ్వచ్చు అనేది ఆర్టికల్ 28 అనేది గవర్న్ చేయడం జరుగుతూ ఉంటుంది, రైట్? సో ఫస్ట్ వన్, కంప్లీట్లీ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై ద గవర్నమెంట్. ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ డిగ్రీ కాలేజెస్ ఏవైతే గవర్నమెంట్ కంప్లీట్లీ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై ఉంటాయో వాటిలో ఎటువంటి రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అంటూ ఇవ్వకూడదు. కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. సో ఇందులో ఇవ్వకూడదు. ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై ప్రైవేట్ బట్ ఎయిడెడ్ బై ద గవర్నమెంట్. ఇక్కడ ఏమంటున్నారు? ఓన్లీ ఎయిడ్ అనేది ఇస్తుంది గవర్నమెంట్ అనేది, కొన్ని ఫండ్స్ అనేది ఇస్తూ ఉంటుంది, ఆర్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అంటూ కొంచెం ఇవ్వగలదు జరుగుతుంది. కానీ ఏం చేస్తున్నారు? ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్సే వాటిని కంప్లీట్గా ఓన్ చేసుకున్నారు, కంప్లీట్గా మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేది అలౌడ్గా ఉంటాయి, కానీ కంపల్సరీ కాదు. అవి వాలంటరీ ఇన్ నేచర్. పిల్లల దగ్గర నుండి కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ పిల్లలైతే 18 years కంటే చిన్న వాళ్ళు అయితే వాళ్ళ యొక్క పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ యొక్క కన్సెంట్ అంటూ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఫోర్స్ఫుల్గా రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ ఇవ్వకూడదు. ఎందుకు? గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇదర్ రికగ్నైజ్ చేసిన, ఒకవేళ ఫండ్స్ అనేది ఇచ్చినా కూడా వాటిలో గవర్నమెంట్ అనేది ఇచ్చినప్పుడు అక్కడ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మ్యాండేటరీ కాదు, కన్సెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇట్ ఈస్ వాలంటరీ ఇన్ నేచర్, బట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఓవరాల్గా ఇక్కడ అలౌడ్గా ఉంటుంది, రైట్? సో స్టేట్మెంట్ నెంబర్ 3, ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై ప్రైవేట్ బట్ అన్ఎయిడెడ్ బై ద గవర్నమెంట్. కంప్లీట్లీ ప్రైవేట్ అని అంటున్నారు. సో కంప్లీట్లీ ప్రైవేట్ అన్నప్పుడు అక్కడ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వబడుతుంది. అదేవిధంగా రన్ బై ద స్టేట్ బట్ ఫండెడ్ బై చారిటబుల్ ట్రస్ట్ ఆర్ డొనేషన్. ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అంటూ ఎవరు చేశారు? ట్రస్ట్ అనేది చేసింది. ట్రస్ట్ ఆర్ ఎండోమెంట్స్ అనేవి ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేశారు. పర్టికులర్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ పర్పస్ కోసమే చేసి ఉంటారు. కానీ ఇప్పుడు దాన్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తున్నారు? స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్స్ అనేవి అడ్మినిస్టర్ చేస్తూ ఉన్నాయి. ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి వేద పాఠశాల అనేది ఉంటూ ఉంటాయి. అవి ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు? కన్సర్న్ టెంపుల్స్ అథారిటీ ఎవరైతే ఉన్నారో, ఎండోమెంట్స్, ఆ ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. కానీ దాని యొక్క అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ అనేది చూస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేది అలౌడ్గా ఉంటుంది, రైట్? సో ఎప్పుడైతే కంప్లీట్లీ స్టేట్ గవర్నమెంట్, ఆ స్టేట్ నుండి వస్తున్నాయో గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజ్లో ఎటువంటి రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వకూడదు. ఎప్పుడైనా గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తున్నా, గవర్నమెంట్ నుండి ఫండ్స్ తీసుకుంటున్నా అక్కడ వాలంటరీగా ఉంటుంది. కంప్లీట్లీ ప్రైవేట్ అయితే వాళ్ళు రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ B 2, 3, 4, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఇక్కడ మనకు లిస్ట్ 1లో రిట్స్ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క మీనింగ్ అనేది లిస్ట్ 2లో ఇవ్వడం అనేది జరిగింది. మ్యాండమస్, టు హ్యావ్ ద బాడీ ఆఫ్, హెబియస్ కార్పస్, వీ కమాండ్, కోవారెంటో, బై వాట్ అథారిటీ? ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాండమస్. మనకు తెలుసు రిట్స్ అనేవి ఏ ఆర్టికల్ కింద గవర్న్ చేయబడుతూ ఉంటాయి? ఆర్టికల్ 32 అనేది రిట్స్ని గవర్న్ చేస్తూ ఉంటుంది. ఇది సుప్రీంకోర్టు దగ్గర. హైకోర్టు దగ్గర ఆర్టికల్ 226 అనేది గవర్న్ చేస్తూ ఉంటుంది. ఎందుకోసం? టు ఎన్ఫోర్స్ ద ఫండమెంటల్ రైట్స్. ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ అనేది వైలేట్ అయినట్లయితే అగ్రీవ్డ్ పర్సన్ అయిన వాళ్ళు కోర్ట్స్కి అప్రోచ్ అయినప్పుడు కోర్ట్స్ అనేది
ఈ రిట్స్ని ఇష్యూ చేయడం ద్వారా ఫండమెంటల్ రైట్స్ని రిస్టోరేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైతే వైలేట్ అయినాయో ఆ వైలేట్ అయిన పర్సన్ కాబడిన పర్సన్ సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు అనేది రిట్స్ని ఇష్యూ చేసి ఆ ఫండమెంటల్ రైట్స్ని రిస్టోర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, ఎన్ఫోర్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి కొన్ని రిట్స్ అనేది ఇవ్వడం జరిగింది, వాటి యొక్క మీనింగ్ అనేది ఇచ్చారు, అవి రైట్గా మ్యాచ్ అయ్యా లేదా చూడమని అడుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాండమస్. మ్యాండమస్ యొక్క మీనింగ్ ఏంటి? వి కమాండ్. మ్యాండమస్ యొక్క మీనింగ్ ఏంటి అని అంటే వి కమాండ్. ఇది ఎవరు ఇష్యూ చేస్తారు? కోర్ట్ అనేది ఇష్యూ చేస్తుంది. ఎవరి కోసం ఇష్యూ చేస్తుంది? పబ్లిక్ అథారిటీకి ఇష్యూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కోర్ట్ అనేది పబ్లిక్ అథారిటీకి ఇష్యూ చేస్తూ ఉంది. వై? టు పర్ఫార్మ్ సర్టెన్ డ్యూటీస్. ఒక డ్యూటీస్ అనేది అది ఇదర్ రిఫ్యూజ్ చేసైనా చేసి ఉండాలి ఆర్ ఫెయిల్ అయినా అయి ఉండాలి, సరిగా పర్ఫామ్ చేయకపోయినా అయి ఉండాలి. సో ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద కోర్ట్ టు ఏ పబ్లిక్ అథారిటీ టు పర్ఫార్మ్ సర్టెన్ డ్యూటీస్ విచ్ ద అథారిటీ హ్యాస్ ఇదర్ రిఫ్యూజ్డ్ ఆర్ ఫెయిల్ టు పర్ఫామ్. అర్థమైంది కదా? ఫండమెంటల్ రైట్స్ అనే దాంట్లో ఏదైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్లో భాగంగా చేయాల్సిన పనులలో కొన్నిట్లలో పబ్లిక్ అథారిటీ అనేది సరిగా చేయకపోయినా ఆర్ రిఫ్యూజ్ చేసినా కూడా దీన్ని ఇష్యూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సపోజ్ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొన్ని రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రూల్స్ అనేది సరిగా ఇంప్లిమెంట్ చేయనట్లయితే కోర్టుకి వెళ్ళేసి దాన్ని మ్యాండమస్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో కోర్టు నుండి ఎటువంటి ఆర్డర్ వచ్చినా అది మ్యాండమస్ రూపంలోనే రావడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ యొక్క మీనింగ్ ఏంటి? టు హ్యావ్ ద బాడీ ఆఫ్. రైట్. సో దీన్ని ఎవరికి ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది? దీన్ని ఎవరైతే డీటైన్ చేస్తారో, ఒకవేళ పర్సన్ అనేవారు డీటైన్ అయ్యారనుకోండి, ఆ డిటెన్షన్ అనేది అన్లాఫుల్ అయినప్పుడు దీన్ని ఇష్యూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ అథారిటీకి ఏం చెప్తూ ఉంటారు? అథారిటీకి ఏం చెప్తారంటే టూ విధంగా పర్సన్ని మా ముందు ప్రొడ్యూస్ చేయమని చెప్తారు, ఆర్ లేదంటే ఆ డిటెన్షన్ని జస్టిఫై చేయమని అడగడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇట్ ఈస్ ఇష్యూడ్ టు పబ్లిక్ అథారిటీ ఆర్ ఈవెన్ అ ప్రైవేట్ పర్సన్ టు ప్రొడ్యూస్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్ ఆర్ టు జస్టిఫై ద డిటెన్షన్ని జస్టిఫై చేయమని కూడా అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో పర్సన్ అయినా ప్రొడ్యూస్ చేయాలి ఆర్ డిటెన్షన్ అయినా జస్టిఫై చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ హెబియస్ కార్పస్. రెండు మ్యాచ్ అనేది కాలేదు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్, స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. కోవారెంట్ అంటే ఏంటి? బై వాట్ అథారిటీ అని అర్థం. బై వాట్ అథారిటీ అని అర్థం. సింపుల్గా ఇక్కడ ఏంటి అని అంటే ఇట్ ఈస్ యూజ్ టు ఛాలెంజ్ ద లీగాలిటీ ఆఫ్ ఎ పర్సన్స్ క్లైమ్ టు హోల్డ్ ఏ పబ్లిక్ ఆఫీస్. పబ్లిక్ ఆఫీస్ అనేది మనకి చాలా ఉన్నాయి. సపోజ్ చూసుకుంటున్నట్లయితే మనకి ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారు, జడ్జ్ ఆఫ్ ఏ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు యొక్క జడ్జి లాగా ఎలక్ట్ అవ్వాలంటే సర్టెన్ క్రైటీరియా అనేది ఉంది, సర్టెన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంది. ఏంటి? 5 years హైకోర్టు జడ్జిగా పనిచేయాలి, ఆర్ 10 years హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ అయినా చేసి ఉండాలి, ఆర్ ద పర్సన్ షుడ్ బి ఏ ఎమినెంట్ జ్యూరిస్ట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ప్రెసిడెంట్. రైట్. సో ఈ 3 క్రైటీరియా అనేది చేసి ఉండాల్సిన అవసరం ఉంది. సపోజ్ ఈ 3 క్రైటీరియాస్ని మనకు ఫాలో అవ్వడం లేదు, మిస్ అవుతూ ఉన్నారు. ఆ టైంలో కూడా సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేయబడ్డారనుకోండి, అప్పుడు ఈ కోవారెంట్ కింద యూ కెన్ ఛాలెంజ్ ద పర్సన్స్ క్లైమ్ టు ఏ పబ్లిక్ ఆఫీస్. రైట్. సో ఒక పర్సన్ పబ్లిక్ ఆఫీస్లో ఉన్నప్పుడు సర్టెన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫాలో అవ్వకపోయినట్లయితే మీరు ఛాలెంజ్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ అగ్రీవ్డ్ పర్సనే కాదు, ఎనీ పర్సన్ కెన్ ఛాలెంజ్ దిస్ వన్. రైట్. సో పబ్లిక్ ఆఫీస్లో ఎవరైనా అజ్యూమ్ చేసినప్పుడు, ఎవరైనా పబ్లిక్ ఆఫీస్లో సెలెక్ట్ అయినప్పుడు ఒకవేళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ సరిగా ఫాలో అవ్వకపోయినట్లయితే కోవారెంటో కింద మీరు ఆ ఆక్యుపేషన్ని మీరు ఛాలెంజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ కోవారెంటో. రైట్. సో ఫేమస్ ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసులో కోవారెంటో కిందనే దాన్ని ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అనంటే ఎలక్షన్ మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి. ఎలక్షన్ మాల్ ప్రాక్టీసెస్ జరగడం వల్ల అక్కడ పర్సన్స్ యొక్క ఎలిజిబిలిటీ అనేది క్వశ్చన్లా ఉంది. సో ఎలిజిబిలిటీ క్వశ్చన్గా ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎలా అవుతారో అని చేయడం అనేది జరిగింది. రైట్. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 3. నెక్స్ట్ క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు ఆర్టికల్ 19 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 19 గురించి డిస్కస్ చేస్తున్నారు. So this article guarantees rights to hold meetings and take out processions. Statement number 2. Under this article, an Indian citizen is free to reside any state. Statement number 3. Under this article, a person is free to move anywhere within the country's territories. Within the country's territories అని ఇవ్వడం అనేది జరిగింది. మనకి తెలుసు ఆర్టికల్ 19 అనేది 6 ఫ్రీడమ్స్ని గ్యారంటీ చేయడం జరుగుతుంది. 6 ఫ్రీడమ్స్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. 6 ఫ్రీడమ్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందులో 91B ఏంటి? ఇట్ గ్యారంటీస్
రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఎనీ ఆర్మ్స్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇంప్లైస్ దట్ రైట్ టు హోల్డ్ మీటింగ్స్ అండ్ టేక్అవుట్ ప్రాసెషన్స్ని కూడా పీస్ఫుల్ మేనర్లో తీసుకునే అధికారం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రైట్ టు రిసైడ్ ఇన్ ఎనీ స్టేట్ అండ్ సెటిల్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ. ఇది ఏ విధంగా ఇవ్వబడుతుంది? రైట్ టు రిసైడ్ ఇన్ ఎనీ స్టేట్ అనేది ఆర్టికల్ 19(1) ద్వారా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. ఎక్కడైతే స్కెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయో వాటిలో ఉండకూడదు. అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కొన్నిట్లలో పర్మిట్ అనేది అవసరమైతే ఉంటుంది. సో ఆ స్టేట్లలో అనేది ఇక్కడ ఉండడానికి లేదు. కానీ ఓవరాల్గా అండర్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఫ్రీ టు రిసైడ్ ఇన్ ఎనీ స్టేట్. ఏ స్టేట్లో అయినా ఉండొచ్చు. ఇక్కడ మన స్టేట్ అడుగుతున్నారు, టెరిటరీస్ అని కాకుండా స్టేట్ అని అడగడం జరుగుతూ ఉంది. కాబట్టి ఓవరాల్గా జనరల్గా చూసినప్పుడు ఈ ఆప్షన్ కూడా కరెక్టే అవుతుంది. అండర్ దిస్ ఆర్టికల్ ఏ పర్సన్ ఈజ్ ఫ్రీ టు మూవ్ ఎనీవేర్ విత్ ఇన్ ద కంట్రీస్ టెరిటరీస్లో ఎక్కడైనా మూవ్ అవ్వచ్చు అని అంటున్నారు. సో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి కొన్ని ఉంటాయి హెల్త్ అండ్ మొరాలిటీ ఇష్యూస్ మీద. కానీ ఇన్ జనరల్గా పర్సన్ హ్యాస్ అ ఫ్రీడమ్ టు మూవ్. ఎంత ఉంది? ఏ ఆర్టికల్ కింద రావడం జరుగుతుంది? ఆర్టికల్ 19(1) కింద ఇది కన్ఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సిటిజన్స్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు ట్రావెల్ అండ్ మూవ్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. అఫ్ కోర్స్ సబ్జెక్టెడ్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఫర్ సెక్యూరిటీ అండ్ హెల్త్ రీజన్స్. బట్ ఇన్ జనరల్గా చూసినప్పుడు సిటిజన్ హ్యాస్ ద రైట్ టు మూవ్. ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇందిరా సాహ్ని కేస్ వాస్ డిస్కస్డ్ ఫర్ ఆర్టికల్ 14. రైట్ టు ఎక్స్ప్రెస్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ బై ఆర్టికల్ 19. మనకి తెలుసు ఫేమస్ ఇందిరా సాహ్ని కేసు, దీన్నే మండల్ కమిషన్ కేసు కూడా అని అడగడం జరుగుతూ ఉంటుంది. ఇట్ వాజ్ ప్రైమర్లీ డెల్ట్ విత్ ద రిజర్వేషన్స్ టాపిక్. సో ఈ టాపిక్ అనేది ఆర్టికల్ 16 కింద రావడం జరుగుతూ ఉంటుంది. దో ఇట్ ఈస్ ఆల్సో డిస్కస్డ్ ఫర్ ఆర్టికల్ 14, బట్ ప్రైమరీగా డిస్కస్ చేసింది, ఎక్కువ ఫోకస్ చేసింది ఆర్టికల్ 16 అవుతుంది. అందువల్లనే కొంతమంది చెప్పొచ్చు ఆర్టికల్ 14 గురించి కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది అని. మనకు ఎప్పుడైనా కూడా ఫండమెంటల్ రైట్స్లో ఏది మాట్లాడినా కూడా ఆర్టికల్ 14 అనేది ఇన్వేరియబుల్గా వస్తూ ఉంటుంది. కానీ ఇందిరా సాహ్ని కేస్ ఎస్పెషల్లీ డెల్ట్ ఫర్ ఆర్టికల్ 16 కోసమే డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ కోసం దీన్ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. అసలు ఏం జరిగింది ఈ కేసులో? 1979లో మండల్ కమిషన్ అనేది అపాయింట్ చేయడం అనేది జరిగింది అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ బీపీ మండల్. ఎందుకోసం? సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఐడెంటిఫై చేయడం కోసం మండల్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఆ మండల్ కమిషన్ అనేది కొన్ని రికమెండేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో 27% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. రైట్. దీన్ని 1990లో పీపీ సింగ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. తద్వారా 1992లో లీగాలిటీ అనేది అరైజ్ అవుతూ వచ్చింది. ఈ లీగాలిటీ ఏదైతే ఇందిరా సాహ్ని కేసు ఉందో దాని నుండి లీగాలిటీ అనేది రావడం జరిగింది. ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్లో ఏం చెప్పారు? జడ్జిమెంట్లో రిజర్వేషన్స్ అనేవి కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగింది. 27% ఉండాలి అండ్ 50% రిజర్వేషన్ క్యాప్ ఉండాలి. ఈవెన్ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఎకనామికల్లీ వెల్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఓబీసీ కమ్యూనిటీస్ నుంచి దే షుడ్ నాట్ గెట్ ఎనీ రిజర్వేషన్ బెనిఫిట్స్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ అవసరం లేదు అని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇందిరా సాహ్ని కేసులో నో రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ అని చెప్పడం జరిగింది. నో రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్స్ అని ఎక్స్ప్లిసిట్గా చెప్పడం అనేది జరిగింది. తర్వాత 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1995లో తీసుకొచ్చేసి రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ని తీసుకురావడం అనేది జరిగింది. రైట్. సో అదేవిధంగా నో రిజర్వేషన్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ అని కూడా చెప్పడం జరిగింది. అండ్ రివిజన్ ఆఫ్ ఓబీసీ లిస్ట్ అనేది ఎవ్రీ 10 yearsకి ఉండాలని కూడా చెప్పడం అనేది జరిగింది. రైట్. సో ఓన్లీ ఎకనామిక్ క్రైటీరియా అనేది బ్యాక్వర్డ్నెస్ కాదు, సోషల్ అండ్ ఎకనామిక్ అనే క్రైటీరియాస్ రెండింటిని తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. క్యాస్ట్, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ డిసడ్వాంటేజెస్ మస్ట్ బీ కన్సిడర్ ఫర్ రిజర్వేషన్ ఎలిజిబిలిటీ అని ఈ ఇందిరా సాహ్ని కేసు అనేది చెప్పడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇందిరా సాహ్ని కేస్. ఇట్ హ్యాస్ డెల్ట్ విత్ ఆర్టికల్ 16 ప్రైమరీలీ. రైట్ టు ఎక్స్ప్రెస్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ బై ద ఆర్టికల్ 19. మనకు తెలుసు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఆర్టికల్ 19(1)(a)లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్టికల్ 19(1)(a)లో ప్రైమరీగా చెప్పేది ఏంటి? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. దిస్ ఇంక్లూడ్స్ రైట్ టు ఎక్స్ప్రెస్ వన్స్ ఓన్ ఒపీనియన్స్ ఫ్రీలీ త్రూ ఎనీ మీడియమ్స్ సచ్ యాజ్ స్పీచ్, రైటింగ్, ప్రింటింగ్ ఆర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. ఇప్పుడైతే క్లియర్గా మనం చెప్పగలుగుతాం. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ అంటే ఈవెన్ మెసేజెస్, SMS ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్స్ప్రెషన్ ఒపీనియన్ కిందకే రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో
స్టేట్మెంట్ నెంబర్ 1 ఈజ్ రాంగ్, స్టేట్మెంట్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఓన్లీ 2. అనదర్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద ఆర్టికల్ 358 అండ్ ఆర్టికల్ 359 మెన్షన్ అండర్ ద కాన్స్టిట్యూషన్? ఆర్టికల్ 358 automatically suspends the fundamental rights under Article 19. Article 359 operates in cases of both external emergency as well as internal emergency. మనకు తెలియాల్సింది ఏంటి? ఫస్ట్ ఆర్టికల్ 358, ఆర్టికల్ 359 వేటి గురించి డిస్కస్ చేస్తాయి. అదేవిధంగా ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి. ఆర్టికల్ 352 అనేది నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడానికి పార్లమెంట్కి ఎంపవర్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ ఇట్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు డిక్లేర్ ద నేషనల్ ఎమర్జెన్సీ ఇన్ కేస్ ఆఫ్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, రైట్. సో వీటిలో ఎప్పుడైతే వార్ అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ మీద నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే దీన్ని ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అని పిలవడం జరుగుతుంది. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ మీద డిక్లేర్ చేస్తే ఇంటర్నల్ ఎమర్జెన్సీ అని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఆర్టికల్ 358 అనేది ఎప్పుడు వస్తుంది? ఒకవేళ ఎమర్జెన్సీ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద, దట్ ఈస్ వార్ అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ మీద డిక్లేర్ చేసినట్టయితే ఆర్టికల్ 358 అనేది పిక్చర్లోకి వస్తుంది. ఆటోమేటిక్గా ఆర్టికల్ 19 కింద ఇవ్వబడిన 6 ఫ్రీడమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అబ్రిగేట్ చేయబడుతూ ఉంటాయి. ఇట్ సస్పెండ్స్ ఆల్ ద ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 19 ఫర్ ద ఎంటైర్ పీరియడ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉన్నంత పీరియడ్ వరకు ఈ ఆర్టికల్ 19 కింద కన్ఫర్ అయిన 6 ఫ్రీడమ్స్ని క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వన్స్ ద ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఈ ఆర్టికల్ 19 రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా రిస్టోర్ అవుతూ ఉంటాయి. బట్ ద స్టేట్ కెనాట్ టేక్ రెట్రోస్పెక్టివ్ యాక్షన్ ఆన్ ద యాక్టివిటీస్ దట్ ఆర్ పర్ఫార్మ్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ పీరియడ్లో ఏవైతే యాక్షన్స్ తీసుకున్నారో ఆర్ ఒకవేళ లాస్ తీసుకొచ్చారో వాటి మీద ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోబడదు. ఒకవేళ ఆ లాస్ అనేది అన్లాఫుల్ అయితే కోర్టు అనేది చూసుకుంటూ ఉంటుంది. కానీ ఒకవేళ ఎక్సెసెన్సెస్ ఏమైనా జరిగినట్లయితే వాటి మీద ఎటువంటి యాక్షన్ అనేది ఆర్టికల్ 19 కింద సెట్ పీరియడ్కి తీసుకోవడం అనేది జరగదు. సో 358 కింద ఆటోమేటికలీ సస్పెండ్ అవుతుంది. సో స్టేట్మెంట్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ 2, 359 ఆపరేట్స్ ఇన్ కేస్ ఆఫ్ బోత్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ. మనం చెప్పుకోవాల్సింది ఏంటి? 358 అనేది ఓన్లీ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ టైంలో మాత్రమే పిక్చర్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది 358కి అప్లికబుల్ అవ్వదు, అది ఇంపార్టెంట్. బట్ 359 అనేది ఏం చేస్తుంది? 359 empowers ద పార్లమెంట్ ఆర్ ప్రెసిడెంట్ టు ఇష్యూ అన్ ఆర్డర్ సస్పెండింగ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సర్టెన్ ఫండమెంటల్ రైట్స్ ఎక్సెప్ట్ 2021 కాకుండా మిగిలిన ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయడానికి ప్రెసిడెంట్కి పవర్ని అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వెన్ ద నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్డ్ ఆన్ ఆర్టికల్ 352 కింద నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు కొన్ని ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయడానికి కావాల్సిన అధికారం అనేది ప్రెసిడెంట్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ అప్లికబుల్ టు బోత్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ. కానీ ఇక్కడ ఏంటి అని అంటే రైట్స్ అనేవి అబ్రిగేట్ అవ్వవు, ఓన్లీ వాటి యొక్క సస్పెన్షన్ మాత్రమే జరుగుతుంది. అబ్రిగేట్ అంటే కంప్లీట్గా రిమూవ్ చేయడం, సస్పెండెడ్ అంటే వాటి యొక్క ఎన్ఫోర్స్మెంట్ అనేది లేదు. ఎన్ఫోర్స్మెంట్ లేదు అని అంటే ఏంటి? ఆర్టికల్ 32 ఆర్ లేదంటే ఆర్టికల్ 226 కింద వాళ్ళు హైకోర్ట్స్ ఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళేసి వాటి యొక్క ఎన్ఫోర్స్మెంట్ని తీసుకోవడానికి ఉండదు. ఇందాక చెప్పాను, కోవారెంట్ ఒక పర్టికులర్ పర్సన్ని అపాయింట్ చేశారనుకోండి, ఆ టైంలో మనం వెళ్ళేసి ఆర్టికల్ 32 అనేది మనకు వైలేట్ అయిపోయింది అని చెప్పేసి మనం వెళ్ళడానికి ఉండదు, రైట్. సో ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో, ఏవైతే మనకి రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి. వాటి యొక్క ఎన్ఫోర్స్మెంట్ అనేది సస్పెండ్ అవుతూ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి బోత్ ఆర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, with reference to the rights given under Article 19 of the Indian Constitution, consider the following statements. Freedom of press is derived from this article. Right to form trade unions confers a fundamental right to strike. Members of armed forces can't form unions. రైట్. సో రైట్ టు ప్రెస్ అనేది మనకి ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయబడలేదు. ఆర్టికల్ 19లో రైట్ టు ప్రెస్ అనేది ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయబడలేదు. కానీ ఆర్టికల్ 19(1)(a)లో ఏమనుంది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. అండ్ ఇన్ ఎనీ ఫామ్ అనేది కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇన్ ఎనీ ఫామ్ అంటే ప్రింట్ ఫామ్ కూడా ఉంది కదా. సో ఆ ప్రింట్ ఫామ్ కింద ఈ రైట్ టు ప్రెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఆ 19(1)(a) నుండి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. విచ్ గ్యారంటీస్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ speech and expression in any form. So one can freely express their opinions and operate freely,
రైట్. సో దే కెన్ ఆల్సో డిసెమినేట్ ద ఇన్ఫర్మేషన్ త్రూ న్యూస్ పేపర్స్ ద్వారా కూడా వారి యొక్క ఇన్ఫర్మేషన్ని, ఒపీనియన్స్ని షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా నార్మల్గా ఏదైతే న్యూస్ ఉందో దాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. 19(1)(a) డీల్స్ విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 2, రైట్ టు ఫార్మ్ ట్రేడ్ యూనియన్స్ కన్ఫర్స్ ఏ ఫండమెంటల్ రైట్ టు స్ట్రైక్. ఆర్టికల్ 19(1)(c) ఏం చెప్తూ ఉంది? ఆర్టికల్ 19(1)(c) అనేది ఇట్ గ్యారంటీస్ ద రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్ విచ్ ఇంక్లూడ్స్ ద ట్రేడ్ యూనియన్స్ యాజ్ వెల్. రైట్. సో రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అసోసియేషన్లో భాగంగా మీరు ట్రేడ్ యూనియన్ కూడా ఫామ్ చేసుకోవచ్చు. బట్ రైట్ టు స్ట్రైక్ అనేది ఫండమెంటల్ రైట్ అనేది కాదు. రైట్ టు స్ట్రైక్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. ఇట్ ఈస్ గవర్న్ అండర్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద దీన్ని కవర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్. చాలా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే మెన్షన్ చేయబడి ఉన్నాయో 1904లో మెన్షన్ చేయబడిన రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అన్నింటికి ఇది సబ్జెక్టెడ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో రైట్ టు స్ట్రైక్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. రైట్ టు స్ట్రైక్ అనేది ఫండమెంటల్ రైట్స్ కాదు. రైట్. సో మెంబర్స్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ కాంట్ ఫార్మ్ ద యూనియన్స్. ఆర్టికల్ 33 ఏం చేస్తుంది? ఆర్టికల్ 33 అనేది it empowers the parliament to restrict or abrogate fundamental rights for members of armed forces, paramilitary forces, intelligence ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా ఖచ్చితంగా వాటన్నింటికి ఫండమెంటల్ రైట్స్ అనేవి రిస్ట్రిక్ట్ చేయడానికి కావాల్సిన పవర్స్ అన్నిటిని పార్లమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పార్లమెంట్ హ్యాస్ ద అథారిటీ, గుర్తుపెట్టుకోండి, నాట్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంటే ఎవరు అవుతారు? డైరెక్ట్గా గవర్నమెంట్ అవుతుంది. కానీ ఇక్కడ పార్లమెంట్ హ్యాస్ ద అథారిటీ. ఎందుకోసం? డిసిప్లిన్ తీసుకురావడం కోసం, ప్రాపర్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్. వారి యొక్క డ్యూటీస్లో డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది వారి దగ్గర ఎక్కువగా ఉన్నట్టయితే కాన్ఫరెన్స్ స్టేట్ యొక్క గవర్నమెంట్ స్టేట్ అయితే ఏదైతే డిసిషన్ తీసుకుందో వాటిని ఓపెన్గా క్రిటిసైజ్ చేస్తుంటే ఒక డిసిప్లిన్ అనేది ఉండదు, ఒక కేయస్ అనే వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది. సో ఆర్మ్డ్ ఫోర్సెస్లో, పోలీస్ ఫోర్సెస్లో, ఇంటెలిజెన్స్ యూనిట్స్లో, పారామిలిటరీ ఫోర్సెస్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ అనేది కట్టేల్గా ఉంటుంది, లిమిటెడ్గా అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. దే కెనాట్ క్రిటిసైజ్ ద గవర్నమెంట్ యాక్షన్స్. రైట్. సో దే కెనాట్ ఫార్మ్ ద యూనియన్స్. ఆప్షన్ 3 ఈజ్ ఆల్సో రైట్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 and 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ విత్ ఇన్ రెఫరెన్స్ టు ఏ నేషనల్ ఎమర్జెన్సీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఎక్స్టర్నల్ అగ్రెషన్ కింద నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎక్స్టర్నల్ అగ్రెషన్ కింద డిక్లేర్ చేసినప్పుడు ఏ స్టేట్మెంట్ అనేది రైట్ అని అడగడం జరుగుతుంది. ఆప్షన్ ఏ, ఆర్టికల్ 19 కెన్ బీ సస్పెండెడ్ బై ప్రెసిడెంట్. ఆర్టికల్ 19 ఈజ్ ఆటోమేటికల్లీ సస్పెండెడ్. ఆర్టికల్ 21 ఈజ్ ఆటోమేటికల్లీ సస్పెండెడ్. ఆర్టికల్ 32 కెనాట్ బి అబ్రిడ్జ్ ఈవెన్ ఇన్ దిస్ కేస్. రైట్. సో మనం ఇందాకే చూసాము ఆర్టికల్ 19 అనేది ఆటోమేటికల్లీ సస్పెండ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ నీడ్ నాట్ టు బి సస్పెండెడ్ బై ద ప్రెసిడెంట్ సస్పెండ్ చేయాల్సిన, ఎక్స్ప్లిసిట్గా సస్పెండ్ చేయాల్సిన అవసరం అంటూ లేదు. ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 350 కింద డిక్లేర్ చేస్తున్నాను అని ప్రకటించిన వెంటనే ఆటోమేటిక్గా ఇది ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ అవుతూ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఆర్టికల్ 358 కూడా ఇన్వోక్ చేసినట్లే. రైట్. సో ఆర్టికల్ 21 అనేది ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ అవ్వవు. ఎక్స్టర్నల్ అగ్రెషన్ అవ్వచ్చు, వార్ వచ్చినా కూడా ఆర్టికల్ 20 and 21 అనేది అవ్వదు. 20 దేని గురించి మాట్లాడుతుంది? ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఉంటుంది. అదేవిధంగా సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అనేది ఉండదు. అదేవిధంగా డబుల్ జియోపార్డీ అనేది ఉండదు. ఇందులో వచ్చేసి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఆర్టికల్ 2021 అనేది ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ అవ్వవు. నేషనల్ ఎమర్జెన్సీ అవ్వచ్చు, ఇంటర్నల్ ఎమర్జెన్సీ అవ్వచ్చు, ఇంకేదైనా ఎమర్జెన్సీ అవ్వచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవి సస్పెండ్ అవ్వవు. ఆర్టికల్ 2021 అనేది సస్పెండ్ అవ్వవు. ఆర్టికల్ 32 కెనాట్ బి అబ్రిడ్జ్ ఈవెన్ ఇన్ దిస్ కేస్. రైట్. ఆర్టికల్ 32ను కూడా వాళ్ళు సస్పెండ్ చేయొచ్చు, ఆర్టికల్ 32 కూడా. కానీ ఆర్టికల్ 32లో 2021ని మాత్రం సస్పెండ్ చేయలేరు. మిగిలిన రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద 32 కింద వెళ్ళడానికి లేకుండా ఉంటుంది. కానీ 2021కి ఆ ఛానల్ అనేది ఓపెన్గానే ఉంటుంది. సో ఆర్టికల్ 32 అనేది కంప్లీట్గా సస్పెండ్ అవ్వదు. రైట్. సో ఆర్టికల్ 19 ఈస్ ఆటోమేటికలీ సస్పెండెడ్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ ఆర్ కవర్డ్ అండర్ ద ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 21లో ఏ రైట్స్ అనేది కవర్ అవుతున్నాయని అడగడం జరుగుతూ ఉంది. ఆర్టికల్ 21 కింద ఏ రైట్స్ అనేది కవర్ అవుతున్నాయని అడగడం జరుగుతూ ఉంది. రైట్. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ద రైట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అప్ టు ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు రైట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. రైట్ టు స్పీడీ ట్రయల్స్, రైట్ అగేన్స్ట్ ద క్రూయల్ పనిష్మెంట్. రైట్. సో ఆర్టికల్ 21 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది.
ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్న క్వశ్చన్ ఏంటి? రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ అనేది ఏ ఆర్టికల్ కింద వస్తుందని? పుట్టస్వామి జడ్జిమెంట్ కింద, ఫేమస్ పుట్టస్వామి జడ్జిమెంట్ కింద రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్గా గుర్తించడం జరిగింది. ఏ ఆర్టికల్ కింద ఇది వస్తుంది అని అడుగుతూ ఉన్నారు. యూపీఎస్సీలో అయితే ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు ఎవ్రీ ఇయర్. ఈవెన్ స్టేట్ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. రైట్. సో ఏ ఆర్టికల్ ఇది? ఆర్టికల్ 21. ఏం చేస్తుంది ఇది? ఆర్టికల్ 21 అనేది ఇట్ గ్యారంటీస్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. రైట్. ఎక్స్ప్లిసిట్గా ఏం చెప్తుంది? నో పర్సన్ షెల్ బీ డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారమే చేయాలి అని చెప్తూ ఉంటుంది. కానీ మేనకా గాంధీ కేసులో ఏం జరిగింది? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది జస్ట్ రీజనబుల్గా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో తద్వారా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఇన్కార్పొరేట్ చేయడం అనేది జరిగింది. యాక్చువల్లీ ఎంటైర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లాని ఫాలో అవుతుంది. కానీ ఆర్టికల్ 21 ఎంటర్ అయినప్పుడు కంప్లీట్గా అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి మారడం జరుగుతుంది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లాని ఎక్కడి నుంచి తీసుకున్నాం మనము? ఇది వచ్చేసి జపనీస్ కాన్స్టిట్యూషన్, జపనీస్ కాన్సెప్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఎక్కడి నుంచి తీసుకుంటామో అమెరికన్ కాన్సెప్ట్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. రైట్. సో ఆర్టికల్ 21 ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాగా ఫాలో అవ్వడం జరుగుతుంది. ఈవెన్ ద స్టేట్మెంట్ ఇన్ ద వర్బాటంలో కూడా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అని ఉంటుంది 21 యొక్క వర్బాటంలో కూడా. కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది రావడం జరిగింది బై వర్చ్యూ ఆఫ్ వర్డిక్ట్ ఆఫ్ మేనకా గాంధీస్ కేస్. రైట్. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ జుడిషియల్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, దే హ్యావ్ ఎక్స్పాండెడ్ ద స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 యొక్క స్కోప్ని ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఆర్టికల్ 21 వాజ్ ఎక్స్పాండెడ్ టు ఇంక్లూడ్ ద రైట్ టు ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఇంక్లూడ్ చేయడానికి, ఫండమెంటల్ రైట్గా ఇంక్లూడ్ చేయడానికి ఎక్స్పాండ్ చేయడం జరిగింది. తర్వాత 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 21A ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఇది రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది చిల్డ్రన్కి ఇవ్వడం జరుగుతుంది. చిల్డ్రన్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 years. తద్వారా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ అండ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ని ఫ్రీగా అండ్ కంపల్సరీగా ఇవ్వడం అనేది స్టేట్ యొక్క ఆబ్లిగేషన్గా మారింది. రైట్. సో రైట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అప్ టు ఏజ్ ఆఫ్ 14 ఈజ్ కరెక్ట్. రైట్ టు స్పీడీ ట్రయల్. రైట్ టు స్పీడీ ట్రయల్ అనేది కూడా ఇది ఫండమెంటల్ రైట్గానే గుర్తించడం అనేది జరిగింది. ఏ ఇయర్లో జరిగింది? 1979లో హుస్సేనరా ఖాటూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో రైట్ టు స్పీడీ ట్రయల్ అనేది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో ఇంటిగ్రల్ పార్ట్గా గుర్తించడం అనేది జరిగింది. రైట్. 1979లో ఇది జరిగింది. సో ఎప్పుడైనా కూడా అన్రీజనబుల్ డిలే అనేది జ్యుడిషియల్ ప్రాసెస్లో ఉండకూడదు అని చెప్పడం జరిగింది. తద్వారా అన్డ్యూ హెరాస్మెంట్కి సబ్జెక్టుగా అవ్వకూడదు. అదేవిధంగా ప్రొలాంగ్ డిటెన్షన్ అనేది ఇండివిజువల్స్కి జరగకూడదని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైట్ అగైన్స్ క్రూయల్ పనిష్మెంట్. రైట్ అగైన్స్ క్రూయల్ పనిష్మెంట్ కూడా ఇది ఫండమెంటల్ రైట్గానే గుర్తించడం అనేది జరిగింది. ఇది ఏ కేసులో జరిగింది? ఫ్రాన్సిస్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ కేసులో జరగడం జరిగింది. ఇది ఏ ఇయర్లో వచ్చింది? 1981లో వర్డిక్ట్ అనేది రావడం జరిగింది. వర్డిక్ట్స్ ఇంపార్టెంట్ అంటే మనకి కాదు, కానీ ఒకవేళ క్వశ్చన్స్లో మ్యాపింగ్లో అడిగినట్టయితే అడగవచ్చు. సో ఏవైతే ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయో వాటిని మాత్రం చూసుకోండి. రైట్. సో ఎగ్జామ్లో మనకి హ్యాండీగా అవుతాయి. ఒకవేళ డైరెక్ట్ ఆప్షన్ రాకపోయినా ఆప్షన్స్ ఎలిమినేషన్లో మనకి యూజ్ అవ్వచ్చు. రైట్. సో ఈవెన్ రైట్ అగైన్స్ క్రూయల్ పనిష్మెంట్ కూడా ఫండమెంటల్ రైట్గానే గుర్తించడం అనేది జరిగింది. వీటితో పాటు ఆర్టికల్ 21లో చాలా రైట్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ, రైట్ టు డీసెంట్ ఎన్వైరన్మెంట్, ఈవెన్ రైట్ టు లైవ్లీహుడ్, రైట్ టు ప్రైవసీ, రైట్ టు షెల్టర్, రైట్ టు హెల్త్ కూడా గుర్తించడం అనేది జరిగింది. ఈవెన్ ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా దీంట్లో భాగంగానే చూడడం అనేది జరిగింది. రైట్ టు స్పీడీ ట్రయల్స్, రైట్ అగెన్స్ట్ హ్యాండ్ కఫింగ్ కూడా. రైట్. సో రైట్ అగెన్స్ట్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్, ఈవెన్ రైట్ టు ట్రావెల్ అబ్రాడ్. ఒకవేళ ఇండియాలో తిరగాలంటే రైట్ టు లైఫ్ అనేది ఎక్కడ వస్తుంది? రైట్ టు మూమెంట్ అనేది ఆర్టికల్ 19(1)లో వస్తుంది. రైట్. కానీ ఒకవేళ అబ్రాడ్కి వెళ్ళాలంటే ఆర్టికల్ 21 అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ రైట్ అగెన్స్ట్ ద బాండెడ్ లేబర్. రైట్. బాండెడ్ లేబర్కి స్పెషల్ రైట్స్ ఉన్నాయి మన ఫండమెంటల్ రైట్స్, అది కూడా రైట్ టు లైఫ్లోనే ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. దీంతోపాటు 21A అనేది ఎక్స్ప్లిసిట్గా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది చిల్డ్రన్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 years. రైట్. సో ఇది ఆర్టికల్ 21A గురించి. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మేనకా గాంధీ కేస్ ఈజ్ రిలేటెడ్ టు ఆర్టికల్ 21. Keshwananda Bharati case is related to the basic structure of the constitution. Right.
ఇందాక చెప్పుకున్నాం మేనకా గాంధీ కేసు, ఫేమస్ మేనకా గాంధీ కేసు. ఇయర్స్ అనేవి ఇంపార్టెంట్. 1978లో వర్డిక్ట్ అనేది రావడం జరిగింది. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఎందుకు అనంటే ఇట్ హ్యాస్ ఎక్స్పాండెడ్ ద స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 21 ఫ్రమ్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా టు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి దీన్ని మార్చడం అనేది జరిగింది. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ కేసులో ఏం జరిగింది అంటే మేనకా గాంధీ గారి పాస్పోర్ట్ ఉంది. ఆ పాస్పోర్ట్ని గవర్నమెంట్ అథారిటీస్ అనేవారు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో పాస్పోర్ట్ లేదు కాబట్టి తను అబ్రాడ్కి వెళ్ళే ఛాన్స్ లేదు. కానీ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అనేది మేము ఉంది, ఆల్రెడీ లెజిస్లేషన్లో ఉంది, దాన్ని ఫాలో అయ్యామని చెప్పారు. సో అక్కడ ఏం జరిగింది, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అని మేము ఫాలో అయ్యామని చెప్పారు. కానీ ఆ ప్రొసీజరే రాంగ్. ప్రొసీజర్ ఈజ్ అన్జస్ట్, అన్రీజనబుల్, రైట్. సో ప్రొసీజర్ అన్జస్ట్ అయినప్పుడు ఒక ప్రొసీజర్ని తీసుకొచ్చేసి లాలో ఎనాక్ట్ చేసుకోవచ్చు. పార్లమెంట్లో మెజారిటీ ఉంటే ఎటువంటి లా అయినా పాస్ అవుతుంది. ఆ లా పాస్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ప్రొసీజర్ అనేది మేము ఫాలో అవుతున్నామని చెప్తే కంప్లీట్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి ఒక మీనింగ్ ఉండదు. సో అందుకోసమే రైట్ టు లైఫ్ అని వచ్చినప్పుడు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా కాదు, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఈవెన్ ఆ లా ప్రాసెస్ని కూడా మేము వెరిఫై చేస్తామని సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. మీరు ప్రాసెస్ ఫాలో అవుతున్నారు కరెక్టే, ఆ ప్రాసెస్ కరెక్టా కాదా అనేది కూడా మేము చూస్తాము అని చెప్పడం జరిగింది. సో ఇట్స్ ఎట్ ద ప్రాసెస్ మస్ట్ బి జస్ట్, ఫెయిర్ అండ్ రీజనబుల్ అని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఇండియన్ కాన్సెప్ట్లోకి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. సో కేశవానంద భారతి కేసు ఏంటి? కేశవానంద భారతి కేసు ఫేమస్లీ తెలుసు మనకి, బేసిక్ స్ట్రక్చర్ రిలేటెడ్ అని, రైట్. సో ఏం చెప్తారు, ఆర్టికల్ 368 కింద ఏ పార్ట్ అయినా మీరు అమెండ్ చేసుకోండి, మీకు నచ్చినట్టు అమెండ్ చేసుకోండి, కానీ బేసిక్ స్ట్రక్చర్ అంటూ ఒకటి ఉంది కాన్స్టిట్యూషన్కి, దాన్ని మాత్రం టచ్ చేయొద్దు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అని అంటే మేము డ్యూ ప్రాసెస్ టైంలో మేము చెప్తాము, ఎవాల్వ్ అవుతున్న కాన్సెప్ట్ ఇది, మీకు ఇప్పుడే కంప్లీట్గా ఏది అని చెప్పేసి లిమిటేషన్స్ ఇవ్వము, మేము ఓవరాల్గా చెప్తూ ఉంటాము కేస్ టు కేస్ అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చెప్పిన విధంగానే ఎవాల్వ్ అవుతూ వస్తుంది, బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ అనేది ఎవాల్వ్ అవుతూ వస్తూ ఉంది. ఏమున్నాయి మెయిన్గా, డెమోక్రసీ అనేది ఉంది, రూల్ ఆఫ్ లా ఉంది, ఫెడరలిజం కాన్సెప్ట్, సెక్యులరిజం, ఏదైతే సావర్నిటీ, సెక్యులరిజం, సోషలిజం లేదు, వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, సోషలిస్ట్ స్టేట్ అనేది ఉండదు, వెల్ఫేర్ స్టేట్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ కూడా బేసిక్ స్ట్రక్చర్లో పార్ట్ అని చెప్పడం అనేది జరిగింది. వేరియస్ కేసెస్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్, అవన్నీ చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి బోత్ ఆర్ రైట్. నెక్స్ట్ వన్, విత్ రెఫరెన్స్ టు Article 21A, which of the following statements are correct? It ensures free and compulsory education to the children age group of 6 to 14 years. It was introduced before 87th Constitutional Amendment Act 2002. As per this right, parents or guardians of the ward have to fulfill the obligation of compulsory education. It ensures primary, elementary, secondary level of ఎడ్యుకేషన్. ఇందాకే చూసాము, ఇది 6 to 14 years ఆఫ్ ఏజ్ పిల్లలకి కంపల్సరీ, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనకేంటి అంటే ఇన్కరెక్ట్ అడిగారు, ఏదైతే రాంగ్ స్టేట్మెంట్ ఉందో అది మనకు కావాల్సిన ఆప్షన్ అవుతుంది. ఇక్కడ నేను ఇది రైట్ స్టేట్మెంట్ అని చెప్తున్నాను, రైట్. సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బిఫోర్ ద 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002, రైట్. సో దీన్ని 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. యాజ్ పర్ దిస్ రైట్, పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ ఆఫ్ ద వార్డ్స్ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద ఆబ్లిగేషన్స్ ఆఫ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. దీన్ని మనకు ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. ఈ స్టేట్మెంట్ కూడా రైట్. సో ప్రైమరీ, ఎలిమెంటరీ అండ్ సెకండరీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటుంది. మనకు తెలిసి ఓన్లీ ప్రైమరీ, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, సెకండరీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇవ్వడం లేదు. సెకండరీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంకా ఫ్రీ అండ్ కంపల్సరీ అవ్వలేదు. స్టేట్ గవర్నమెంట్స్ అనేది ఇస్తూ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్స్ అనేది గవర్నమెంట్ స్కూల్స్ని, గవర్నమెంట్ కాలేజెస్, డిగ్రీ, పీజీ, ఈవెన్ పిహెచ్డీ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాయి. కానీ అవి ఫండమెంటల్ రైట్స్గా గుర్తించబడడం లేదు. ఇప్పటివరకు ఎలిమెంటరీ స్కూల్ వరకే ఫండమెంటల్ రైట్గా చూడడం జరిగింది. మిగిలినవన్నీ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాయి, కానీ ఫండమెంటల్ రైట్స్ అనేది కాదు. సో ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ అనేది జరగడం జరిగింది. సో మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి అనేది మనకు కావాల్సిన ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Article 20 and 21 are available to both citizens and foreigners, cannot be suspended even during a proclamation of emergency. Under Article 20, no ex post facto law shall be enacted whether in civil or criminal matters. Statement number 3. In case of corruption charges against a public servant, either the court of law or department should take action to avoid double jeopardy. Right. So ఇక్కడ మనం ఏం జరగడం జరుగుతుంది, ఆర్టికల్ 20, 21 రిలేటెడ్
క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఈ ఆర్టికల్స్ మీద క్వశ్చన్ అనేది అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఆర్టికల్ 2021 అనేది సిటిజన్స్కి అండ్ ఫారినర్స్కి అవైలబుల్గా ఉంది అని చెప్పడం జరుగుతుంది. రైట్. సో దే ఆర్ అవైలబుల్ టు ఇండియన్ సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ రైట్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. రైట్ టు లైఫ్, లిబర్టీ అండ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ద క్రిమినల్ కేసెస్, ప్రొటెక్షన్ అగేన్స్ట్ ద క్రిమినల్ అఫెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇవి ఈవెన్ ఎమర్జెన్సీ టైంలో కూడా సస్పెండ్ అవ్వవు. ఎమర్జెన్సీ టైంలో కూడా సస్పెండ్ అవ్వవు. కానీ ఈ ప్రొవిజన్ని ఎప్పుడు యాడ్ చేశారు? ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉందా? ఇది లేదు. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వీటిని తీసుకురావడం జరిగింది. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 2021 అనేది ఎమర్జెన్సీ టైంలో కూడా సస్పెండ్ అవ్వవు అని తీసుకురావడం అనేది జరిగింది. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఆ స్టేట్మెంట్ అంటూ లేదు. ఆర్టికల్ 20 గురించి రావడం జరిగింది. నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా షెల్ బీ ఎనాక్టెడ్ వెదర్ ఇన్ సివిల్ ఆర్ క్రిమినల్ కేసెస్. రైట్. సో ఇది ఓన్లీ సివిల్ మ్యాటర్స్కి, ఓన్లీ క్రిమినల్ మ్యాటర్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, సివిల్ మ్యాటర్స్కి కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అంటే ఏంటి? ఒక క్రైమ్ అనేది జరిగింది. ఒక క్రైమ్ అనేది 2025లో జరిగింది. రైట్. సో అప్పటి వరకు ఈ క్రైమ్ రిలేటెడ్ మనకి ఏవీ లేవు, ఎటువంటి పనిష్మెంట్ అంటూ లేదు. పర్సన్ని తీసుకొచ్చారు, కన్విక్ట్ చేశారు, కానీ ఎటువంటి క్రైమ్గా గుర్తించబడడం లేదు. అప్పుడు లాస్ తీసుకొచ్చేసి ఈ పర్సన్ని దీని కింద పనిష్ చేస్తాను అని అంటే కుదరదు. ఒకవేళ క్రిమినల్ లా అయితే. రైట్. సో క్రిమినల్ లా అయితే ఆ పర్సన్ని అప్పుడు పనిష్మెంట్, అప్పుడే లా తీసుకొచ్చేసి ఈ లా ప్రకారం మళ్ళీ నేను ట్రయల్ చేసి ఇతన్ని పనిష్ చేస్తానంటే కుదరదు. ఆ టైం వరకు ఏవైతే లాస్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయో ఆ లాస్ ప్రకారం మాత్రమే అతన్ని ట్రయల్ చేయాలి, పనిష్మెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. అప్పటి వరకు ఎగ్జిస్టెన్స్ లాస్లో ఎప్పుడు తను తప్పు చేయనట్లని రుజువు కాకపోయినట్లయితే తనని పనిష్ చేయడానికి గల అధికారం అనేది గవర్నమెంట్ ఆర్ కోర్టుకి ఉండదు. రైట్. సో it explicitly says that person shall be convicted or tried or convicted only according to the law existed in that particular point of time. In that particular point of time, no ex post facto laws shall be applicable in criminal laws. In criminal laws లో కొత్త లాస్ తీసుకొచ్చి నేను మళ్ళీ రెట్రోస్పెక్టివ్గా పనిష్మెంట్ని పెంచుతాను ఆర్ పనిష్మెంట్ వేస్తాను అంటే కుదరదు. కానీ సివిల్ కేసెస్లో ఇది పాసిబుల్ ఉంటుంది, ట్యాక్స్ కేసెస్లో పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ట్యాక్స్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉంది, అప్పటి వరకు లా అనేది లేదనుకోండి, సో కొత్త లా తీసుకొచ్చేసి మళ్ళీ రెట్రోస్పెక్టివ్గా మీరు ప్రీవియస్ ఇయర్స్ నుంచి లేదంటే 2020 నుండి 25 వరకు ఈ ట్యాక్స్ అనేది మీరు కట్టండి అని అడిగే అవకాశం అనేది ఉంటుంది. అది సివిల్ మ్యాటర్స్ కాబట్టి. క్రిమినల్ మ్యాటర్స్లో ఇది ఉండదు. సో స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇన్ కేస్ ఆఫ్ కరప్షన్ ఛార్జెస్ అగేన్స్ట్ ద public servants, either the court of law or department should take action to avoid double jeopardy. Double jeopardy అంటే ఏంటి? ఇప్పుడు ఒక క్రైమ్ అనేది విశాఖపట్నంలో జరిగింది. రైట్. సో అఫెక్టెడ్ పర్సన్ వచ్చేసి హైదరాబాద్కి చెందినవారు అనుకోండి. సో విజయవాడలో ట్రయల్ అయిపోయి ఆర్ వైజాగ్లో ట్రయల్ అయిపోయి ఇక్కడ పనిష్మెంట్, హైదరాబాద్లో మళ్ళీ ట్రయల్ అయిపోయి ఇక్కడ పనిష్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరగదు. ఒకటే పనిష్మెంట్ అనేది ఉంటుంది. డబుల్ జియోపార్డీ. ఫర్ సింగిల్ క్రైమ్ దెర్ కెనాట్ బి డబుల్ పనిష్మెంట్ ఆర్ మోర్ దెన్ వన్ పనిష్మెంట్. అది డబుల్ జియోపార్డీని తెలియజేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ క్రైమ్ చేసిన పర్సన్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనుకోండి. ఒక గవర్నమెంట్ ఆఫీసర్, వాళ్ళకు గవర్నమెంట్ కూడా డిపార్ట్మెంట్ యాక్షన్ అనేది తన మీద తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అప్పుడు డబుల్ జియోపార్డీ అనేది రాదు. ఇది అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్గా తీసుకుంటుంది, ఇది కోర్ట్ ఆఫ్ లాలో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది డబుల్ జియోపార్డీ కిందకి రాదు. సో స్టేట్మెంట్ అనేది రాంగ్. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనకేంటి అని అంటే కోర్ట్ ఆఫ్ లా సపరేట్ యాక్షన్ తీసుకోవచ్చు, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అనేవి సపరేట్ యాక్షన్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది ఆర్టికల్ 20 రిలేటెడ్. ఆర్టికల్ 20లో ఇంకొక పార్ట్ కూడా ఉంటుంది. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఏ పర్సన్ అయినా కూడా తనకి అగెన్స్ట్గా తానే ఎవిడెన్స్ అనేది ఇవ్వడం అనేది కుదరదు. తన స్టేట్మెంట్నే ఎవిడెన్స్గా తీసుకోవడానికి కుదరదు. మీరు అడగొచ్చు, మనం చూస్తూ ఉంటాం సినిమాలలో 3rd డిగ్రీస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, విట్నెస్ చెప్పు అని చెప్పేసి. అక్కడ ఏంటి అని అంటే తనకి అగెన్స్ట్గా విట్నెస్ని సేకరించడానికి, విట్నెస్ని కలెక్ట్ చేయడానికి ఆ విధంగా మనం చూస్తూ ఉంటాం. టార్చర్ చేయడం ఆర్ ఇంటరాగేషన్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఒక పర్సన్ స్టేట్మెంట్నే మనం తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయి తనకి తానే విట్నెస్ అని చెప్పడం అనేది జరగదు. తను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కొన్ని విట్నెసెస్ని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది, మెటీరియల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ పర్సన్స్ ఓన్ ఎవిడెన్స్, పర్సన్స్ ఓన్ స్టేట్మెంట్స్ కెనాట్ బీ కన్ఫర్డ్ కెనాట్ బీ టేకెన్ యాజ్ అన్ ఎవిడెన్స్ అగేన్స్ట్ ద పర్సన్. ఇంక్రిమినేషన్ అనేది జరగదు, సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటూ ఉండదు. రైట్. సో ఆర్టికల్ 20లో ఇది కూడా ఒక భాగం. 3 ఉంటాయి ఆర్టికల్ 20లో. ఫస్ట్ వచ్చేసి నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో, తర్వాత వచ్చేసి డబుల్ జియోపార్డీ, థర్డ్ వన్ వచ్చేసి నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అనేది ఇంపార్టెంట్.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద ఆర్టికల్ 34? ఆర్టికల్ 34 రిలేటెడ్ ఏవి కరెక్ట్ అని అడగడం జరుగుతుంది. ఆర్టికల్ 34 ఎంపవర్స్ ద పార్లమెంట్ టు రిస్ట్రిక్ట్ ఆర్ అబ్రగేట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్. ద మార్షల్ లా హ్యాస్ బీన్ స్పెసిఫికల్లీ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 34. సి ఇక్కడ ఆర్టికల్ 34 కాదు, విచ్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు రిస్ట్రిక్ట్ ద అప్లికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆర్టికల్ 33 ఇది ఫ్యాక్చువల్లీ ఆర్టికల్ 33 అనేది పార్లమెంట్స్కి అనేది పవర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దేనికోసం? ఫండమెంటల్ రైట్స్ అనేది ఏవైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నారో, పారామిలిటరీ ఫోర్స్ అవ్వచ్చు, ఆర్మీ అవ్వచ్చు, పోలీస్ ఫోర్సెస్ అవ్వచ్చు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అవ్వచ్చు, వారి యొక్క ఫండమెంటల్ రైట్స్ని రిస్ట్రిక్ట్ చేయడానికి కావాల్సిన పవర్స్ అనేది పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. కానీ ఒక ఆర్టికల్ నెంబర్ అనేది 33, నాట్ 34. సో హెన్స్ ఇది రాంగ్. మార్షల్ లా హ్యాస్ స్పెసిఫికల్లీ డిఫైన్డ్ అని అంటున్నారు. కాన్స్టిట్యూషన్లో మార్షల్ లా అంటూ ఎక్కడా డిఫైన్ అవ్వలేదు. ఆర్టికల్ 34 అనేది మార్షల్ లా గురించి చెప్తూ ఉంటుంది. మార్షల్ లా ఎన్ఫోర్స్ అయినప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ చేయబడుతూ ఉంటాయని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా మార్షల్ లా అంటూ ఏంటిది అనేది ఏమీ ఉండదు, రైట్? సో మార్షల్ లా అంటూ ఏది చెప్పలేదు. మార్షల్ లా అంటే ఏంటి? ఏం లేదు. ఏదైతే సివిలియన్ ఫంక్షన్స్ ఉన్నాయో, ఇప్పుడు మనం సివిలియన్ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ అనేవి పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ అవ్వచ్చు, ఇదర్ సర్వీస్ ప్రొవైడ్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సర్వీసెస్ని ఇవ్వడం అనేది మనకు ఒక సివిలియన్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సివిలియన్ గవర్నమెంట్ అంటే ఎవరు? దే హ్యావ్ బీన్ ఎలక్టెడ్ బై అస్ అండ్ రిప్రజెంటేటింగ్ అస్, రైట్? కానీ నార్మల్గా ఏం జరుగుతుందంటే కొన్ని అబ్నార్మల్ సిచ్యువేషన్స్లో, ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో ఈ పవర్స్ అనేది కంప్లీట్గా ఆర్మీ టేక్ ఓవర్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో గవర్నెన్స్ అంతా ఆర్మీకి వెళ్ళినట్లయితే దాన్ని మార్షల్ లా అని అనడం జరుగుతుంది. సింపుల్గా గవర్నెన్స్ ఏదైతే ఉందో ఆర్మీ పర్ఫామ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, ఆర్ మిలిటరీ పర్ఫామ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఏంటి డీటెయిల్స్ అనేది ఎప్పుడు ఇవ్వలేదు, మనకి ఎప్పుడు ఈ అవసరం కూడా రాలేదు. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ఆల్సో రాంగ్. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ కోడ్ అన్నారు. ఇది ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. మనం ఆప్షన్ స్టిక్ చేసేటప్పుడు కంప్లీట్గా ఆన్సర్ చేసుకొని ఇక్కడ మనం ఎర్రర్ చేయడానికి అవకాశం ఇవ్వకూడదు. సో నీదర్ 1 నార్ 2. క్వశ్చన్ నెంబర్ 33 క్వశ్చన్లో ఏమడుగుతున్నారో చూద్దాం. ఆర్టికల్ 18 ప్రొహిబిట్స్ ద స్టేట్ ఫ్రమ్ కన్ఫరింగ్ ఎనీ టైటిల్ ఆన్ ఎనీబడి, రైట్? భారతరత్న అవార్డ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ టైటిల్ అండర్ ఆర్టికల్ 18(1). Indian citizens must get the consent of Prime Minister of India in order to get a title from a foreign state. ఫారెన్ స్టేట్ నుండి తీసుకొని రావడానికి మనం ప్రైమ్ మినిస్టర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆర్టికల్ 18 ప్రొహిబిట్స్ ద స్టేట్ ఫ్రమ్ కన్ఫరింగ్ ఎనీ టైటిల్ ఆన్ ఎనీబడి అని అనడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆన్సర్లు ఏమి ఇచ్చారు? ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. ఏవి ఇన్కరెక్ట్ అని అడుగుతూ ఉన్నారు. వెరీ ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 18 అనేది ఏ టైటిల్స్ ఇవ్వకూడదు అని చెప్తుంది అని అంటున్నారు. కానీ మనకు తెలుసు మిలిటరీ అండ్ అకాడమిక్ డిస్టింక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చే పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆర్టికల్ 18 అనేది కంప్లీట్గా ప్రొహిబిట్ చేయదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎనీ టైటిల్ అని ఎనీబడి అని అంటున్నారు. మిలిటరీలో జనరల్, మేజర్ ఏవైతే ఉన్నారో అడ్మిరల్, ఇటువంటి టైటిల్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అకాడమిక్, డాక్టర్, ప్రొఫెసర్ ఏవైతే అకాడమిక్ డిస్టింక్షన్స్ ఉన్నాయో వాటిని కూడా ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. భారతరత్న ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఎ టైటిల్ అండర్ 18(1). నో, భారతరత్న అనేది 18(1) కింద దీన్ని చూడడం అనేది జరగదు. 18(1) కింద చూడడం అనేది జరగదు. ఏవైతే భారతరత్నతో పాటు అదర్ సివిలియన్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ టైటిల్స్గా గుర్తించబడవు. వీటన్నిటిని అవార్డ్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఎక్సెప్షనల్ సోషల్ సర్వీస్ చేశారో వారికి, అదేవిధంగా మెరిట్ని గుర్తించడం కోసం ఇచ్చే అవార్డ్స్గా చూడడం జరుగుతూ ఉంటుంది, బట్ నాట్ యాజ్ అ టైటిల్ అపాన్ దెమ్. ఇక్కడే ఒక క్యావియేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ కేసులో రిలేటెడ్? బాలాజీ రాఘవన్ కేసులో దీన్ని చూడడం జరిగింది. బాలాజీ రాఘవన్ కేసులో దీన్ని ఏం చెప్పారు? ఇక్కడ వచ్చే ఆర్టికల్ 18 కింద వచ్చేటివన్నీ ఇక్కడ ఓన్లీ అవార్డ్స్ లానే చూడాలి, వీటిని టైటిల్స్లా చూడకూడదు. మోరోవర్ వీటిని ప్రీఫిక్స్ లాగా, సఫిక్స్ లాగా వాడుకోకూడదు. పద్మశ్రీ అండ్ సో XYZ పర్సన్స్ నేమ్ అలా రాయకూడదు, ఎప్పుడు రాయకూడదు. వీటిని ఒక అవార్డ్స్ లానే చూడాలి అని చెప్పడం అనేది జరిగింది, రైట్? సో ఇక్కడ ఓన్లీ మెరిట్ని మాత్రమే గుర్తిస్తున్నాము, వారి యొక్క సేవలని గుర్తిస్తున్నాము అని చెప్పడం జరిగింది. అండ్ డు నాట్ గ్రాంట్ ఎనీ స్పెషల్ ప్రివిలేజెస్. దీస్ అవార్డ్స్ డు నాట్ గ్రాంట్ ఎనీ స్పెషల్ ప్రివిలేజెస్ టు them except recognizing the merit and service done by the persons, right? So ఇది కూడా రాంగ్. స్టేట్మెంట్ నెంబర్ 3
ఇండియన్ సిటిజన్స్ మస్ట్ గెట్ ద కన్సెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ టైటిల్ ఫ్రమ్ ఫారెన్ స్టేట్. ఇక్కడ కన్సెంట్ అనేది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి కాదు, తీసుకోవాల్సింది ప్రెసిడెంట్ ఆఫీస్ నుండి, ప్రెసిడెంట్ నుండి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ ప్రెసిడెంట్ అంటే ఇండైరెక్ట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి ఇక్కడ, కానీ ప్రైమ్ మినిస్టర్ కాదు. సో ఇది కూడా రాంగ్. ఇక్కడ మనల్ని ఏమడిగారు, ఇన్కరెక్ట్ అన్నారు కాబట్టి ఆల్ ఆర్ ఇన్కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద ఎబోవ్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ఆర్టికల్ 20 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఆర్టికల్ 20 కెన్ బి సస్పెండెడ్ వెన్ అ నేషనల్ ఎమర్జెన్సీ ఈజ్ ఇన్ ఫోర్స్. No person accused of any offence shall be compelled to witness against himself. No person accused of any offence shall be compelled to be a witness against himself. ఇందాకే చూసాం ఆర్టికల్ 20లో ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయని చెప్పాం. ఆర్టికల్ 20లో 3 ఆస్పెక్ట్స్ అంటూ ఉండడం అనేది జరిగింది. ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అప్లికేషన్ ఆఫ్ లాస్, అదేవిధంగా నో డబుల్ జియోపార్డీ. ఇందులో వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. అండ్ ఈవెన్ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినా కూడా ఆర్టికల్ 20 అనేది సస్పెండ్ అవ్వదు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, స్టేట్మెంట్ అనేది కాంట్రరీ ఉంది, ఇట్ కెన్ బి సస్పెండెడ్ అంటుంది. సో స్టేట్మెంట్ 1 ఈస్ రాంగ్. ఇది వచ్చేసి నో పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ షెల్ బీ కంపెల్డ్ టు బీ ఏ విట్నెస్ అగేన్స్ట్ హిమ్సెల్ఫ్. ఇందాకే చూసాము, ఇది రైట్. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ బి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద Constitution of India says no child below the age of 14 years shall be employed to work in any factory or mine or engaged in any other hazardous employment. Right? So ఇక్కడ చైల్డ్ వర్క్ ఏదైతే చైల్డ్ లేబర్ ఉందో దాని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఏ ఆర్టికల్ దీని గురించి డిస్కస్ చేయడం అనేది చెప్తూ ఉన్నారు. ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 24 దీని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకు తెలుసు ఆర్టికల్ 18 దేని గురించి మాట్లాడింది, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి మాట్లాడింది. ఆర్టికల్ 30 దేని గురించి మాట్లాడుతుంది, రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ దేర్ చాయిస్. ఎవరి కోసం, మైనారిటీస్ కోసం. మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో మైనారిటీస్ యొక్క రైట్ని ఇది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 22 దేని గురించి డిస్కస్ చేస్తుంది, ఆర్టికల్ 22 అనేది ఏవైతే అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఉందో కొన్ని కేసెస్లో జరుగుతున్నాయో, ఏ కేసెస్లో అయినా కూడా జరుగుతున్నప్పుడు ఫాలో కావాల్సిన ప్రొసీజర్ని, వారికి ఉన్న రైట్స్ని అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఆర్టికల్ 22 అనేది ఇట్ డిస్కసెస్ అబౌట్ ద అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ పర్టికులర్ కేసెస్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 24 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. ఆర్టికల్ 24 ఏం చెప్తూ ఉంది, నో చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years షెల్ బి ఎంప్లాయిడ్ టు వర్క్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ ఆర్ మైన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ అదర్ హజార్డియస్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీ. రైట్. సో ఆర్టికల్ 24 అనేది చైల్డ్ లేబర్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఎందుకోసం ఇది, టు ప్రొటెక్ట్ ద చిల్డ్రన్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ అవ్వకుండా చూడడం కోసం, అండ్ హజార్డియస్ వర్క్ వల్ల వాళ్ళ యొక్క హెల్త్ కూడా ఎక్స్ప్లాయిట్ అయ్యే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా వారి యొక్క సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ని ఎన్ష్యూర్ చేయడం కోసం కూడా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రిట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద గ్రేట్ రిట్. గ్రేట్ రిట్ అని దేన్ని పిలుస్తారు అని అడగడం జరుగుతుంది. మ్యాండమస్, హెబియస్ కార్పస్, ప్రొహిబిషన్ ఆర్ ఆల్ ద రిట్స్ ఆర్ నోన్ యాజ్ ద గ్రేట్ రిట్. గ్రేట్ రిట్ అనేది హెబియస్ కార్పస్ని గ్రేట్ రిట్గా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. హెబియస్ కార్పస్ని గ్రేట్ రిట్గా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. వై, ఎందుకు? డ్యూ టు ఇట్స్ ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఇండివిజువల్స్ లిబర్టీ అండ్ ప్రొటెక్టింగ్ ద పర్సన్ అగేన్స్ట్ ద అన్లాఫుల్ డిటెన్షన్ని ప్రివెంట్ చేయడానికి, అదేవిధంగా ఇండివిజువల్ యొక్క లిబర్టీని ప్రొటెక్ట్ చేయడం కోసం దీన్ని ఒక గ్రేట్ రిట్గా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏం జరుగుతూ ఉంటుంది, కోర్టు చెప్పాను కదా, కోర్టు అనేది పబ్లిక్ అథారిటీని కమాండ్ చేస్తూ ఉంటుంది. ఇదే పర్సన్ అన్న ప్రొడ్యూస్ చేయండి, ఆర్ లేదంటే మీరు యొక్క డిటెన్షన్ అన్న జస్టిఫై చేసుకోండి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ద సేఫ్ గార్డ్ అగేన్స్ట్ ద ఆర్బిటరీ అండ్ ఇల్లీగల్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ స్టేట్. ఎప్పుడైనా ఇల్లీగల్గా ఇంప్రిజన్మెంట్ చేసినప్పుడు, అదేవిధంగా పర్సనల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేయడానికి డెమోక్రటిక్ సొసైటీలో చాలా ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి దీన్ని గ్రేట్ రిట్ అని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. రూల్ ఆఫ్ లా ఎన్ష్యూర్ చేయాలన్నా కూడా స్టేట్ యొక్క పవర్ అనేది మిస్యూజ్ అవ్వకుండా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో మిస్యూజ్ అవ్వకూడదు అని అంటే ఖచ్చితంగా ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది ఉండాలి. మిస్యూజ్ అనేది ఫస్ట్ మిస్యూజ్ ఏముంటుంది, ఆర్బిటరీ డిటెన్షన్. ఎవరైతే పర్సన్ని ఆర్బిటరీగా డిటెన్షన్ చేశారంటే అక్కడే పవర్ అనేది ఎక్కువ మిస్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంది. రూల్ ఆఫ్ లా అనేది దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. సో రూల్ ఆఫ్ లా ఎన్ష్యూర్ అవ్వాలన్నా అండ్ పర్సనల్ లిబర్టీస్ డెమోక్రటిక్ సొసైటీలో వర్క్ అవ్వాలన్నా కూడా ఈ రిట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్లనే దీన్ని గ్రేట్ రిట్ అని పిలవడం జరుగుతూ ఉంది. రైట్. సో మిగిలినవి ఏమేమి ఉన్నాయి, మ్యాండమస్ ఏముంటుందని చెప్పాను. సో ఎవరైనా పబ్లిక్ అథారిటీ ఆర్ పబ్లిక్ అఫీషియల్స్ ఎవరైనా వారి యొక్క యాక్షన్ని పర్ఫామ్ చేయకపోతే దాన్ని పర్ఫామ్ చేయమని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రొహిబిషన్ వచ్చేసి దేనికోసం ఉంటుంది, ప్రొహిబిషన్ వచ్చేసి ఇది హయ్యర్ కోర్ట్స్ అనేవి లోయర్ కోర్ట్స్కి ఆర్ ట్రైబ్యునల్స్కి ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది.
ఎప్పుడైనా కూడా వాటి యొక్క జ్యూరిస్డిక్షన్ దాటి అవి వర్క్ చేస్తున్నాయని అంటే అప్పుడు ప్రొహిబిషన్ ఇష్యూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. టు స్టాప్ ఏ లోయర్ కోర్ట్ ఆర్ ట్రైబ్యునల్ ఫ్రమ్ ఎక్సీడింగ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్, వాటి యొక్క జ్యూరిస్డిక్షన్ని ఎక్సీడ్ అవ్వకుండా చూడడం కోసం ప్రొహిబిషన్ తీసుకురావడం జరుగుతుంది. ఇంకా మిగిలిన ఏది ఉన్నాయి, సర్టియోరర్ అని ఇంకోటి ఉంటుంది. ఇదేంటి, ఎప్పుడైనా లోయర్ కోర్ట్స్ ఆర్ ట్రిబ్యునల్స్ ఇష్యూ చేసిన ఆర్డర్స్ని స్క్వాష్ చేయడానికి వీటిని ఇష్యూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో అవి ఇచ్చిన ఆర్డర్స్ ఆర్ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్క్వాష్ చేయడానికి దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. కోవారెంటో ఆల్రెడీ మనం చూసాము. టు క్వశ్చన్స్ ద లీగాలిటీ ఆఫ్ ఎ పర్సన్స్ క్లైమ్ టు హోల్డ్ ఏ పబ్లిక్ ఆఫీస్. రైట్. సో ఇవి రిట్స్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్? No law providing for preventive detention shall authorize the detention of a person for a longer period than 1 month. A detained person shall be produced before the nearest magistrate within the period of 24 hours. 24 hours లోపల ప్రొడ్యూస్ చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది. రైట్. ఆర్టికల్ 22 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 22 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 22 దేని గురించి మాట్లాడుతుంది? ప్రొటెక్షన్ అగేన్స్ట్ ద ఆర్బిటరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఈవెన్ ప్రివెంటివ్ డిటెన్షన్స్ ఏవైతే లాస్ ఉన్నాయో ఆ లాస్ని కూడా రెగ్యులేట్ చేయడానికి ఈ ఆర్టికల్ 22 అనేది ఉంటుంది. ఆర్టికల్ 22లో ఆర్డినరీ లాస్ కింద ఎవరైతే అరెస్ట్ చేస్తారో వారి గురించి ఉంటుంది. అదేవిధంగా ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రెగ్యులేషన్ గురించి కూడా ఉంటుంది. నార్మల్గా ఆర్డినరీ దానిలో ఏం చెప్తూ ఉంటుంది, ఎవరైతే పర్సన్ అరెస్ట్ అవుతున్నారో వారి యొక్క గ్రౌండ్స్ని కమ్యూనికేట్ చేయాలి అని చెప్తుంది. అదేవిధంగా లీగల్ రిప్రజెంటేషన్కి ఛాన్స్ ఇవ్వాలి. అరెస్ట్ చేసిన పర్సన్ని 24 hours లోపల మనం మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రివెంటివ్ డిటెన్షన్కి ఏం చెప్తుంది, ఒక పర్సన్ని మీరు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద డిటైన్ చేసినట్టయితే దాన్ని మ్యాక్సిమం 3 months పీరియడ్ వరకు డిటైన్ చేయవచ్చు. ఆ తర్వాత చేయాలంటే అడ్వైజరీ బోర్డు అంటూ ఒకటి ఫామ్ చేయాలి. అడ్వైజరీ బోర్డులో ఖచ్చితంగా హైకోర్టు జడ్జి అనేవారు ఉండాలి. హైకోర్టు జడ్జి ఉండాలి. వారు ఒకవేళ ఈ డిటెన్షన్ అనేది రైట్ అని డిక్లేర్ చేసినప్పుడు మాత్రమే ఈ డిటెన్షన్ని ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అడ్వైజరీ బోర్డ్ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా వారి యొక్క గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ అనేది మనం కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ లీగల్ రిప్రజెంటేటివ్కి అలౌ ఇవ్వాలి. అదేవిధంగా 24 hours లోపల మనం పర్సన్ని ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏవైతే బియాండ్ 1 month అని అన్నారు, బియాండ్ 1 month కాదు, మనం బియాండ్ 3 months. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. సో ఆప్షన్ బి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. అండర్ ఆర్టికల్ 32, ఇఫ్ ఎ ఫండమెంటల్ రైట్ ఈజ్ వయలేటెడ్, ఎ పర్సన్ కెన్ అప్రోచ్ ఈదర్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్. అండర్ ఆర్టికల్ 32, పార్లమెంట్ కెన్ ప్రొవైడ్ రిచ్ జ్యూరిస్డిక్షన్ టు ఎనీ అదర్ బాడీ ఆల్సో. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆర్టికల్ 32 కింద ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ చేసినప్పుడు పర్సన్ సుప్రీం కోర్ట్ని ఆర్ హైకోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు వాటి యొక్క ఎన్ఫోర్స్మెంట్ కోసం. స్టేట్మెంట్ అనేది రైట్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఆర్టికల్ 32 అంటున్నారు. ఆర్టికల్ 32 ఓన్లీ ఎంపవర్స్ సుప్రీం కోర్ట్. హైకోర్టుకు వచ్చేసి ఆర్టికల్ 226. ఆర్టికల్ 226 అనేది ఇక్కడ హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ ఏదైతే జ్యూరిస్డిక్షన్ ఉందో దాన్ని కవర్ చేసేది ఆర్టికల్ 226. ఆర్టికల్ 32 అనేది ఓన్లీ సుప్రీం కోర్ట్ రిలేటెడ్ మాత్రమే కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి టైంలోనే మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి స్టేట్మెంట్స్ అనేవి తీసుకోవాలి. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. ఆర్టికల్ 32 అనేది ఎంపవర్ చేస్తుంది పార్లమెంట్ని, రిట్ జ్యూరిస్డిక్షన్ని మన హైకోర్ట్స్ అండ్ సుప్రీంకోర్ట్ మాత్రమే కాకుండా ఇంకేమన్నా కోర్ట్స్ లైక్ ట్రైబ్యునల్స్ ఎస్టాబ్లిష్ చేసేసి వాటికి కూడా ఈ పవర్స్ని ఇచ్చే దాన్ని ఎంపవర్మెంట్ అనేది పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ ఎంపవర్స్ పార్లమెంట్, గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ కాదు పార్లమెంట్. ఎప్పుడైనా ప్రెసిడెంట్ పార్లమెంట్ అన్నప్పుడు మనం ఆలోచించి ఒకసారి చూసి మరీ పెట్టాల్సిన అవసరం అనేది ఉంది. ప్రెసిడెంట్ ఇచ్చారా, అక్కడ పార్లమెంట్ ఇచ్చారా అని. రైట్. సో ఇట్ ఎంపవర్స్ పార్లమెంట్, నాట్ ద ప్రెసిడెంట్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ బి. నెక్స్ట్ క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు ఆర్టికల్ 16, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. The article guarantees equality of opportunity when it comes to public employment. Statement number 2. Clauses of this article elucidate the fact that no citizen of India shall face discrimination in respect of employment. Article 16 gives the Parliament the power to make any law prescribing the requirement for a class or classes of employment of appointment. Right. సో ఇక్కడ ఆర్టికల్ 16 గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 16 ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 16 దేని గురించి మాట్లాడుతూ ఉంటుంది? సో ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ గురించి ఆర్టికల్ 16 అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో స్టేట్మెంట్ 1 అనేది రైట్. ఈవెన్ ఇక్కడ కూడా క్లియర్ ఫ్యాక్ట్ అనేది
స్టేట్మెంట్ నెంబర్ 2లో కూడా అదే ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఉన్నాయో ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీని సిటిజన్స్ ఆఫ్ ఇండియా అందరికీ ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ డిసెంట్, ఈవెన్ ప్లేస్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్ మీద ఎటువంటి డిస్క్రిమినేషన్ అంటూ చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఆర్టికల్ 16 పార్లమెంట్కి మాత్రమే పవర్ ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్స్కి, స్టేట్ లెజిస్లేచర్స్కి ఇవ్వదు. పార్లమెంట్కి పవర్ ఇస్తుంది. ఒకవేళ ఎక్స్ట్రా ప్రిస్క్రిప్షన్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే మాత్రం మీరే ఇవ్వచ్చు, పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకే మన ఇక్కడ రెసిడెన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓన్లీ 2 స్టేట్స్కి మాత్రమే ఉన్నాయి. అది తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఏపీకి మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. వీటిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనకు రెసిడెన్స్ని కూడా ఒక క్రైటీరియాగా ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరిగింది. కానీ నార్మల్గా అయితే రెసిడెన్స్ కింద ఎవరిని డిస్క్రిమినేట్ చేయడానికి కూడా ఉండదు. డ్యూ టు స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ దిస్ పవర్ హ్యాస్ బీన్ గివెన్ టు తెలంగాణ అండ్ ఏపీ. రైట్, అన్ని స్టేట్మెంట్స్ అనేవి రైట్. సో ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబోవ్. క్వశ్చన్ నెంబర్ 40. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Article 16 4A was inserted and amended to give the state the power to provide quota in promotions with consequential seniority. Article 16 4A was incorporated by 85th Amendment of the Constitution. Right. So క్వశ్చన్ అనేది చిన్న ట్రికీ క్వశ్చన్ ఇది. ఇక్కడ 16(4) అనేది దేనికి రిలేటెడ్? 16(4A) అనేది రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్స్ టు SC/ST కేటగిరీస్ వారికి ఇందులో రిజర్వేషన్ అనేది ఇవ్వాలా వద్దా అనే దాని గురించి డిస్కస్ చేయబడిన ఇది 16(4)A అనేది తీసుకురావడం జరిగింది. ఇందాకే చెప్పాను, ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్స్ అంటూ ఉండవు ప్రమోషన్స్లో అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చేసి ఈ 16(4)Aని ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది. 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇది ఇన్సర్ట్ చేయబడింది. 77th యాక్ట్ అనేది రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్కి ప్రమోషన్స్లో ఇవ్వడం అనేది జరిగింది. కానీ కింద ఏం చెప్తుంది? 85th అమెండ్మెంట్ యాక్ట్ అని అంటుంది కదా. ఈ 85th అమెండ్మెంట్ యాక్ట్ అనేది కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో 16(4)Aకి 2 యాక్ట్స్ అనేవి ఉన్నాయి. రెండు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఉన్నాయి. 77th ఉంది, అదేవిధంగా 85th అనేది కూడా ఉంది. 77 దేని గురించి ఇన్సర్ట్ చేసి SC/STస్కి రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్స్ అనేది ఇవ్వాలి అని చెప్పింది. 85th వచ్చేసి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఏదైతే ఉందో దాన్ని అఫర్మ్ చేసింది 85th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో బోత్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బోత్ 1 and 2. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ దీస్ మైనారిటీస్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఎథ్నిక్, లింగ్విస్టిక్, రిలీజియస్, సెక్ట్ బేస్డ్ మైనారిటీస్. సో మనకి తెలుసు ఆర్టికల్ 29 and 30 మైనారిటీ రైట్స్ కోసం తీసుకురాబడినవి. కానీ ఆర్టికల్ 30 అనేది ఎక్స్ప్లిసిట్గా 2 మైనారిటీస్ గురించి డిస్కస్ చేస్తుంది. ఆర్టికల్ 29 అనేది దేని గురించి చెప్తుంది? ఎనీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ అని అంటుంది. ఎనీ సెక్షన్ ఆఫ్ ద సిటిజన్స్ ఆర్ సొసైటీ అని అడుగుతుంది. దాంట్లో ఏం చెప్తుంది? హూ హ్యావ్ స్పెషల్ స్క్రిప్ట్, లాంగ్వేజ్ ఆర్ కల్చర్ దే కెన్ ప్రొటెక్ట్ ఇట్ అని చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 30 వచ్చేసి రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ కెన్ ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద చాయిస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని అడ్మినిస్టర్ చేసుకునే పవర్ని ఇవ్వడం అనేది జరిగింది. సో ఆర్టికల్ 30 అనేది ఓన్లీ 2 types ఆఫ్ మైనారిటీస్ని గుర్తించడం జరిగింది. రిలీజియస్ మైనారిటీస్, అదేవిధంగా లింగ్విస్టిక్ మైనారిటీస్. రైట్. సో ఎథ్నిక్ ఉండదు, సెక్ట్ బేస్ ఉండదు. సో ఓన్లీ 2 types ఆఫ్ మైనారిటీస్ని గుర్తించడం జరిగింది. ఎథ్నిక్ అనేది ఉండదు, అదేవిధంగా సెక్ట్ బేస్ మైనారిటీస్ అంటూ ఉండదు. సెక్ట్ బేస్డ్ మైనారిటీస్ అనేది ఉండదు. ఓన్లీ 2, 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ 2, 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. సో చాప్టర్ అనేది ఫండమెంటల్ రైట్స్ టాపిక్ అనేది అన్ని టాపిక్స్ ఆల్మోస్ట్ అన్ని ఆర్టికల్స్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అది మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ PDF డాక్యుమెంట్ అందులోనే అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఫ్రీ ఇనిషియేటివ్. దీన్ని ఎక్కువగా షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇట్ ఎంకరేజెస్ టు డూ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.